బంగ్లాదేశ్‌లో విద్యార్థి రాజకీయాలు మారుతున్నాయి. ఢాకా యూనివర్సిటీలో తొలిసారి ఇస్లామిస్టులు విజయం సాధించారు. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం పొందిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ఇస్లామిక్ విద్యార్థి సంస్థ ఢాకా యూనివర్సిటీ సెంట్రల్ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించింది. లాస్ట్ వీక్ జరిగిన ఎన్నికల ఫలితాలు జమాతీ ఇస్లామీ విద్యార్థి విభాగం ఇస్లామీ ఛత్ర శిబిర్ ఐసీఎస్ ఎన్నికల్లో 12 స్థానాల్లో 9 గెలుచుకున్నట్టుగా ప్రకటించారు. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఎందుకంటే ఢాకా యూనివర్సిటీని తరచుగా ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ స్టూడెంట్స్ యూనియన్స్ గెలుస్తూ ఉంటాయి. అలాంటిది ఐసీఎస్ అభ్యర్థి సాదిక్ ఖయ్యం ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం, 14,042 ఓట్లను సాధించడం, జతియతాబాదీ ఛత్రదళకి చెందినటువంటి అబిదుల్ ఇస్లాం ఖాన్ని 5,658 ఓట్లతో అధిగమించాడు. అట్లాగే స్వతంత్ర అభ్యర్థి ఉమామా ఫాతిమా 3,389 ఓట్లు సాధించారు. ఎస్ఎం ఫర్హాద్ కీలకమైన జనరల్ సెక్రటరీ పదవిని 10,794 ఓట్లతో కైవసం చేసుకొని జేసీడీకి చెందినటువంటి తన్వీర్ బారీని 5,283 ఓట్లతో ఓడించారు. అధ్యక్ష పదవికి సంబంధించి ఏదైతే తన్వీర్ బారీని అధ్యక్ష పదవికి ఎస్ఎం ఫర్హాద్కి సంబంధించి జనరల్ సెక్రటరీ పదవి అయితే అధ్యక్ష పదవిని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్కి రిజర్వ్ చేశారు. ఈ ఫలితం మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విద్యార్థి విభాగానికి ఘోరమైన ఎదురుదెబ్బ. వాళ్లే ఇప్పుడు లీడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ మధ్య జరుగుతున్న అల్లర్లకి అన్నిటికీ వాళ్లే కారణం. అక్కడ దాన్ని మళ్ళీ పాకిస్తాన్ వైపుకి తీసుకెళ్లాలనుకుంటున్న బ్యాచ్కి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. వాళ్ళు వెంటనే ఈ ఫలితాలు మేము అంగీకరించము, ఎన్నికల ఫలితాలన్నీ కూడా ప్రణాళికాయుతంగా తారుమారు చేశారంటే గందరగోళం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఐసీఎస్ విజయం ప్రతీకాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంది. బేసిక్గా ఏంటంటే హసీనా పార్టీని దెబ్బకొట్టి ఈ పార్టీ వాళ్ళు ముందుకు వద్దాం అనుకుంటున్న టైంలో పబ్లిక్ అయితే వీళ్ళని అంగీకరించట్లేదు అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతోంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో అవామీ లీగ్, బీఎస్పీ, బీఎన్పీ ఇప్పటిదాకా ప్రత్యర్థులు. ఈ బీఎన్పీకి సంబంధించిందే ఇప్పుడు గొడవ చేద్దాం చేస్తున్నటువంటి వాళ్ళు. అవామీ లీగ్ పాలనలో జమాత్ విద్యార్థి విభాగం కొన్నిసార్లు అవామీ లీగ్ సానుభూతి పరులను నిశ్శబ్దంగా మద్దతు పొందుతూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు జమాత్ని బీఎన్పీ లాగా పెద్ద రాజకీయ ముప్పుగా పరిగణించలేదు అన్నటువంటిది ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రముఖులు చెప్తున్నారు. అవామీ లీగ్ ఇప్పుడు నిషేధంలో ఉన్న దాదాపు 30% మంది ఇప్పటికీ దాని భావజాలాన్ని నమ్ముతుండటం ఇక్కడ స్పెషల్. కాబట్టి ఎన్నికల్లో అవామీ లీగ్ వైపు మొగ్గు చూపే విద్యార్థులు కూడా బీఎన్పీని మాత్రం తొక్కేయాలనుకున్నారు. ఎందుకంటే వాళ్లే ఇప్పుడు యూనస్తో కలిసి అక్కడ అరాచకం చేస్తున్నటువంటిది. అందుకే జమాతే విద్యార్థి విభాగానికి ఓటు వేయడానికి ఇష్టపడ్డారు. అందుకే ఐసీఎస్ గెలిచింది అన్నటువంటిది స్పష్టమవుతోంది. ఓవరాల్గా ఏదైతే పాకిస్తాన్ పాచిక ఇక్కడ పారట్లేదు అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతోంది.